నమస్తే, కిరణ్ టీవీకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ అనలిస్ట్ పవన్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మంగ్లీ మీద వచ్చిన ఎలిగేషన్ అయితే కనుక అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఎప్పటి నుండో ట్రెండింగ్ లో ఉంది ఈ టాపిక్. సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? మనం చూస్తే కనుక ఒక మైక్రో ఫైనాన్స్ కేసులో మంగ్లీ అలాగే వాళ్ళ తమ్ముడి పేరు అయితే గట్టిగా వినిపిస్తూ ఉంది. అసలు వాళ్ళు చేశారా లేదా, వీళ్ళ వర్షన్ ఒకలా ఉంది, అటు సైడ్ చూస్తే మధు గారి ఆయన వర్షన్ ఒకలా ఉంది. సో ప్రస్తుత పరిస్థితి ఏంటంటారు? సిచ్యువేషన్ ఇప్పుడు మంగ్లీ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో శివ చౌహాన్ అండి. శివ చౌహాన్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు బషీర్బాగ్ లో, ప్రెస్ వాళ్ళందరినీ పిలిచి. సో ఇదే విషయం 2 నెలల కిందట ఎందుకు చేయలేదు? అప్పటి నుంచి నలుగుతూనే ఉంది కదా. అడ్వకేట్ ఇన్ ఎలిగేషన్స్ సుబ్బారావు గారు అడ్వకేట్ చేసినందుకు, అలిగేషన్స్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు రాలేదు? అప్పుడు అబ్స్కాండింగ్ లేదు ఉన్నారు. తర్వాత మొన్న మధ్య ఒక 10 రోజుల కిందట, 1 వీక్ 2 వీక్స్ కిందట మంగ్లీ ప్రెస్ మీట్కి వచ్చి నేను చాలా ప్రోగ్రామ్స్ లో ఉండిపోయాను, అందువల్ల ఎవరు ఏం ఎలిగేషన్స్ చేస్తారో నేను దానికి స్పందించాల్సిన అవసరం లేదు. ఎవరు అడ్వకేట్ సుబ్బారావు గారు లేకపోతే ఆయన నా మీద ఇట్లా తప్పుడు కేసు బనాయించారు, నేను సోషల్ మీడియా నుండి వచ్చిన దాన్ని, నేను కూడా మీ తరఫు నుండి మీ అమ్మాయి లాంటి దాన్ని కదా. సో అదంతా చెప్పింది, తన వర్షన్ అంతా చెప్పింది. ఇప్పుడు ప్రెస్ మీట్ లోపల తను కూడా చెప్పాడు, ఇదంతా బాగానే ఉంది. లేట్ ఎందుకు అయింది అనేది ఒక క్వశ్చన్. ఇప్పుడు దాకా మాట్లాడిన అడ్వకేట్ సుబ్బారావు గారు ఇప్పుడు దీని విషయం మీద ఎలా స్పందిస్తారు? అసలు ఇంతవరకు ఎందుకు స్పందించట్లేదు? నెక్స్ట్ ఏంటి? అసలు కేసు అయితే బుక్ చేశారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఒకటి. తర్వాత మైక్రో ఫైనాన్స్ ఎవరైతే మంగ్లీ చేతిలో మోసపోయామని చెప్తున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి తండాకి సంబంధించి ఒక పర్సన్ కూడా జేఏసీ అశోక్ అన్నమాట, అశోక్ రాథోడ్ కూడా అతను అడుగుతున్నాడు, అసలు మీరు సుబ్బారావుని ఎందుకు బెదిరించారు? నెంబర్ 1 అశోక్ రాథోడ్ ఇప్పుడు ఆ బాధితుల పక్షాన్ని నిలబడి ఉన్నాడు అనమాట. సో వీళ్ళు ఒక్కొక్కళ్ళు 5 లక్షలు తీసుకున్నారు, ఒక్కొక్కళ్ళు 10 లక్షలు తీసుకున్నారని. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏం జరిగింది అంటే, మార్నింగ్ ప్రెస్ క్లబ్ లో వీళ్ళందరూ అసలు మంగ్లీ గురించి, అసలు ఈ స్కామ్ లోపల ఎందుకు నేను వచ్చాను, మా సిస్టర్ ఎందుకు వచ్చిందా అనే దాని గురించి స్పష్టంగా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశాడు శివ చౌహాన్. ఏంటి అని అంటే, ఒక పబ్ లో కలిశారు నన్ను, ఎవరు మధు అనే నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను కలిసిన తర్వాత ఒక ఈవెంట్ ఉంటుంది, ఆ ఈవెంట్ లోపల మీ సిస్టర్ తీసుకురావాలి అంటే, మేము జనరల్ గా మేము సింగింగ్ ఈవెంట్స్ చేసుకుంటాం కాబట్టి మా సిస్టర్ ఒప్పించి నేను పలానా ఏరియాకి వెళ్ళాను. ఏరియాకి ఒక ఎమ్మెల్యే ఈవెంట్కి వెళ్ళినప్పుడు మళ్ళా ఈ పర్సన్ మధు అనే పర్సన్ అక్కడ కలిసి, పక్క తండానే మాది, మీకు డిన్నర్ ఏర్పాటు చేశానక్క, మిమ్మల్ని ఈవెంట్ కూడా అడిగాను, అప్పట్లో మీకు గుర్తుందో లేదో, మా ఇల్లు కూడా ఇక్కడే ఉంది, చూపిస్తాను రండి అని చెప్పి ఇంటి ముందు ఫొటోస్ అవి దిగి, నేను గృహప్రవేశానికి మిమ్మల్ని పిలవాలనుకుంటున్నాను, ఇప్పుడు నేను తీసుకునే ఫోటో కూడా ఒక ఫ్రేమ్ కట్టించుకుని గోడ పెట్టుకుంటాను, మీరు వచ్చి రిబ్బన్ కటింగ్ చేతులు కానీ అని చెప్పాడు అని మంగ్లీ తమ్ముడు చెప్తున్నాడు. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ అతని వర్షన్ లో. తన వర్షన్ లో మధు వర్షన్ అనేది ఇంతవరకు మనకి ఎలాంటి సమాచారం లేదు. నేను నోరు విప్పుతాను, లేకపోతే నేను గట్టిగా చెప్తాను, చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తారు, లేకపోతే వీళ్ళ మీద సెక్షన్స్ కానీ ఇవి కానీ కేసులు కానీ ఇది చేస్తాను అంటున్నాడు, కానీ ఇంతవరకు అయితే స్పష్టమైన సమాచారంతో అయితే తను మాట్లాడకపోయింది. ఈ సైడ్ వర్షన్ విన్నప్పుడు అతను కనీసం ఏమైనా పేపర్ ప్రూఫ్స్ కానీ, పార్ట్నరే అయ్యి ఉంటే కనుక వీళ్ళు మధు గారి దగ్గర ఏదో ఒక పేపర్ ప్రూఫ్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ అవన్నీ చూపిస్తాను, ఆ తెర వెనకాల పుల్ ఉంది చూపిస్తా, ఓపెన్ చేస్తా, కర్టన్ రైజ్ చేశారంటే ఇది ఉండదు అని డైలాగులు కాదు కదా, కావాల్సింది యాక్షన్. అక్కడ ఏమి లేదు, అక్కడ ఏమి ప్రూఫ్స్ కానీ అటు కానీ ఎలాంటిది చూపెట్టలేదు. అయితే జనం అనే మాట, బాధితులు అనే మాట ఏంటంటే, ఇవాళ ఎవరైతే నేను అశోక్ అని చెప్పాను, ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడు, ఫోన్ చేశాడు ఒక బాధితురాలికి ఫోన్ చేసి నేను వినిపిస్తా చూడండి అని పక్కన యాంకర్ తోటి చెప్తున్నాడు. ఇతను ఎవరైతే బాధితుల పక్షాన్ని నిలబడ్డ వ్యక్తి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి చూడండి ఆ బాధితులు ఏమంటున్నారు అని అంటే, ఆ బాధితురాలు కూడా ఏం చెప్తుంది, అమ్మ మంగ్లీ మీ దగ్గర డబ్బులు తీసుకుందా అంటే, మంగ్లీ తీసుకోలేదండి, వాళ్ళ బ్రదర్ ఎవరు, అనిల్ అంటుంది. వాళ్ళ బ్రదర్ ఎవరు, శివ చౌహాన్. కానీ ఆవిడ చెప్పేది ఎవరి పేరు, అనిల్ అని చెప్తుంది. మరి ఈ అనిల్ ఎవరమ్మా మధ్యలో అని అంటే, ఏమో సార్ మంగ్లీ వాళ్ళ తమ్ముడిని అని చెప్పాడు, నేను ఫోన్ చేశాను. అక్కడ ఏమవుతుంది ఎవరికైనా సరే, అదేంటి నేను మంగ్లీ తమ్ముడిని, నేను కూడా వెళ్ళి నేను వాళ్ళ బ్రదర్ నండి అని చెప్తే నువ్వు డబ్బులు ఇచ్చేస్తావా అని 3 సార్లు క్వశ్చన్స్ అడిగి, కోర్టులో లాగానే నువ్వు డబ్బులు ఎవరికి డైరెక్ట్ గా ఇచ్చావు అంటే, నేను అనిల్కి ఇచ్చాను,
రెండు అరటి పళ్ళుల్లో ఒకటి ఏది, అదిగో ఒకటి, రెండు ఉండాలి కదా, ఇంకోటి ఏది, అదిగో అదే. ఇలాగా జరుగుతుందండి ఈ వ్యవహారం. ఇక్కడ చెప్పబోయే పాయింట్ ఏంటంటే ఎవరిది కరెక్ట్, ఎవరిది రాంగ్. మధ్యలో ఇంకొక ఆయన, ఇంకొక రెడ్డి గారు ఎవరో ఒక ఆయన కూడా దీని లోపల దూసుకుంటూ రావడం జరిగింది ఈ ఇష్యూలోకి. ఇప్పుడు ఆయన ఏంటి, ఆయన బెదిరింపులు దానికి పాల్పడ్డాడు. ఏమని, మీరు ఎట్లా ఇది చేస్తారు, మిమ్మల్ని అందరినీ బుక్ చేస్తా, ఎవరైతే మధు ఉన్నాడో ఆయన ఇంకో ఎకరం కూడా అమ్ముకుని మొత్తం అందరినీ 5గురిని కూడా ఇది చేస్తారంటున్నాడు అని చెప్పి ఆయన మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ వ్యవహారం తేట తెల్లంగా లేకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ మధు చెప్పే వర్షన్ వేరు, నేను వీళ్ళందరూ ఉన్నారని చెప్పే వేరు. బాధితులు ఏం చెప్తున్నారు, డైరెక్ట్ గా మాతో మాట్లాడింది, వాళ్ళది లంబాడి భాష ఉంటుంది కదా, దానిలో ఆవిడ మాట్లాడేసరికి అరే మాకు ఇంకా ఒక నేటివిటీ ఫీలింగ్, ఒక రీజనల్ ఫీలింగ్, ఒక కమ్యూనిటీ ఫీలింగ్ వచ్చి అరే ఆవిడ మా చక్కగా ఆవిడ మన అమ్మాయే, మేము ఇవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చాము. మాట్లాడింది అమ్మని ఖచ్చితంగా మాట్లాడింది, మేము గుర్తుపడతాం. అయితే ఇక్కడ మంగ్లీ వెర్షన్ ఏంటంటే ఫోన్ కాల్ లో మాట్లాడింది. ఇక్కడ బాధితులు అన్నట్టు ఏంటి, నేను మంచి పాయింట్ అడిగింది ఏంటంటే ఫోన్ కాల్ లో మాట్లాడి అమ్మాయి ఎలిబీస్ లేకుండా చేసుకుంది అని వీళ్ళు అంటారు. ఇప్పుడు సుబ్బారావు అనే వ్యక్తి బాధితుల తరఫున ఉన్నాడు కాబట్టి మళ్ళా ఒక 3-4 రోజుల నుండి మళ్ళీ ఎలాంటి చడి చెప్పడం లేదు ఆ సుబ్బారావు లాయర్ గారు. మధ్యలో ఏదైనా వాళ్ళకి ఏదైనా ఇది చేసుకున్నారా, లేకపోతే వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యారా అనే పాయింట్ అని బాధితులు అంటున్నారు. ఆయన ఎందుకు లేడు, ఆయన ఎందుకు ఇది చేయట్లేదు, మొన్నటిదాకా మా తరఫున ఉన్నాడు కదా, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ముందుకు రావాలి కదా. ఇప్పుడు ఏముందండి ప్రెస్ మీట్ లోపల 2 నెలలు టైం తీసుకోవడం అనేది రాంగ్. ఇంత ఎలిగేషన్ జరిగేటప్పుడు నేను పలానా యూనివర్సిటీలో ప్రోగ్రామ్ లో ఉన్నా, ఇప్పుడు మన మీద ఎవరైనా ఎలిగేషన్ చేస్తే మనం ఇమ్మీడియట్ గా దాన్ని ఖండించాలి. లేదా డిఫేమేషన్ లేకపోతే ఇంకోటి నిజం నిర్ధారణ ఉంది మన దగ్గర ఇది. కాబట్టి నువ్వు కామ్ గా ఉండి 2 నెలలు ప్రోగ్రామ్స్ చూసుకుంటారా ఎవరైనా? ఇట్స్ అ సీరియస్ ఇష్యూ, 100 కోట్లకు సంబంధించిన ఇష్యూ. ఆ 100 కోట్ల స్కామ్ లో నువ్వు ఉన్నావు అని చెప్పి నిరూపించినప్పుడు ఎంత వేగంగా స్పందించాలి. రెస్పాండ్ అవుతారు. ఇక్కడ ఇవి అనుమానాలకు తావిస్తాయి కదా. అదే అమ్మాయికి కోర్టులో ఇప్పుడు కేసు కోర్టులో ఉన్నప్పుడు సరే గుడ్ వర్డిక్ట్ వస్తుందా, బ్యాడ్ వర్డిక్ట్ అగెనిస్ట్ గా వస్తుందా అనేది పక్కన పెడితే అట్లీస్ట్ తను షీ షుడ్ ఫైట్ కదా. మొన్న వచ్చి ఆమె ఫైట్ చేసింది. ఇప్పుడు మొత్తం అంతా ఆయుధాలన్నీ తీసుకుని యుద్ధానికి సన్నద్ధమైనట్టుగా ఈయన వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు వాళ్ళ బ్రదర్ ఇది ఇలా జరిగింది, ఆ ఫొటోస్ లో ఉన్నది నేనే, కానీ ఎందుకున్నాను, మా సిస్టర్ అక్కడికి రాలేదు, మీ సిస్టర్ రాకపోతే కనీసం నువ్వన్నా రా అని ఆ ఫొటోస్ మీద వాళ్ళు బిజినెస్ చేశారన్న సందర్భంలో మాట్లాడుతున్నాడు. ఇదిగో మంగ్లీ ఉంది, ఇదిగో మంగ్లీ ఉంది, మా తరఫున ఇక్కడ ఉంది, మణికొండలో ప్యాలెస్ ఉంది అంటే డబ్బులు ఎందుకు ఇస్తారు వాళ్ళు డబ్బులు. ఇప్పుడు బాధితుల కథనం వేరుగా ఉంది. ఆ అమ్మాయి మంగ్లీ మాతో మాట్లాడింది, కొంతమంది ఏమో ఆవిడ ప్రత్యక్షంగానే వచ్చి మాట్లాడింది, కొంతమంది ఏమో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడింది. సాక్ష్యం అయితే మా దగ్గర లేదు, ఎందుకంటే ఎవరు రికార్డ్ చేయలేదు. ఆవిడ మరి ఏంటంటే ఇది మీరు సైన్ అన్న పెట్టుకున్న పేపర్ అంటే నా మీద నమ్మకం లేదా, ఏం పర్లేదు 5 lakhs కి 10% దగ్గర 50,000 నెల. ఇక్కడ ఇంకోటండి, ఇక్కడ బాధితుల పక్షంలో కూడా ఒక చిన్న పొరపాటు ఉంటుంది, తప్పు ఉంటుంది. ఇప్పటికీ స్టిల్ సైబర్ క్రైమ్స్ జరగడానికి కారణం ఏంటంటే వీళ్ళ అత్యాస పబ్లిక్ ది. అంటే ఇప్పుడు 10% మీరు ఒక 10 crores ఇవ్వండి, దాన్ని ఒక 20 crores చేసి మీకు 10 days లో ఇచ్చేస్తామంటే నమ్మేయటం. అట్లాగా స్టిల్ ఇప్పటికి కూడా ఎంత గవర్నమెంట్ చర్యలు తీసుకున్నా, మైక్రో ఫైనాన్స్ మీద బ్యాన్ జరిగినా 1980s లోనే ఐ థింక్ ఇట్ ఈస్ గాట్ బ్యాన్ ఈ మైక్రో ఫైనాన్స్ అనేది. దీని మీద మళ్ళీ మనీ రొటేషన్ స్కీమ్స్ కానీ, మనీ లాండరింగ్ కానీ, మైక్రో ఫైనాన్స్ కానీ ఇవన్నీ ఎప్పుడో బ్యాన్ చేసినా కూడా వీళ్ళు మళ్ళీ నమ్మి మళ్ళా దానిలే చట్టంలో ఇరుక్కుంటూ విజయవాడ మనోహర్ లాగా. సో ఇంకా వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇది చేసుకుని సూసైడ్స్ చేసేసుకొని మళ్ళీ వాళ్ళ కుటుంబానికి అసలు దుఃఖం మిగిల్చి చెప్పాలని అంటే ఇక్కడ చేసింది ఎవరైనా ఏం ఫైట్ చేసినా కూడా ప్రాణం అయితే రాదు కదా. సో ఇప్పుడు అట్లా ఒక ప్రాణం పోయింది అని తెలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడంలో ఏమైనా న్యాయం ఉందా? వాళ్ళ తమ్ముడు వచ్చి లేదు అసలు మాకు సంబంధమే లేదు, ఆ ఫొటోస్ మావి కావు, మా ఫొటోస్ అయినప్పటికీ మేము వెళ్ళిన సందర్భం వేరు, ఆ కాంటెక్స్ట్ వేరు, మేము దీనిలో ఇన్వాల్వ్డ్ కాలేదు. మరి డబ్బులు ఇచ్చారని మీరు ఒక ఉంది కదా మీ దగ్గర అంటే
మా ఫ్లాట్ కొనడానికి వచ్చారండి వాళ్ళు. ఆ మధు ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో, మా ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్ కొనడానికి వాసవి దానిలో ఫ్లాట్ దాన్ని కొనడానికి వచ్చారు వాసవిలో. దాని తప్ప ఆ ట్రాన్సాక్షన్ తప్ప మా మధ్య ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదు, మాకు క్లీన్ చిట్ ఇవ్వండి. క్లీన్ చిట్ ఇచ్చేది ఎవరు? పబ్లికా? సోషల్ మీడియానా? ఎవరు ఇవ్వాలి? నిజ నిర్ధారణ చేసే కోర్టు. యా, ఇప్పుడైతే నాకు తెలిసి మొత్తం అంతా టోటల్ గా ఎవరు ఎన్ని చెప్పినా ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లోనే ఉంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అసలు ఎవరు మాట్లాడుతున్నారు? సుబ్బారావు గారు కరెక్టా, మంగ్లీ కరెక్టా, లేకపోతే మోసపోయిన బాధితుల, లేకపోతే మధువా? మధు అనే అతను మెయిన్ పర్సన్. ఇప్పుడు ఇంకొక చిన్న ట్విస్ట్ ఏంటంటే దీనిలో, ఎవరైతే వాళ్ళ బ్రదర్ వచ్చాడని చెప్తున్నాడో అతను శివ కాదు అనిల్ అని చెప్పి ఒక ఆవిడ చెప్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే శివ అని ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడు. అంటే ఇంత మంది ఇన్వాల్వ్డ్ గా ఉండి ఏది తేడతెల్లం అవ్వట్లేదు కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం అండి డెఫినెట్ గా. సో ఈలోపు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన ప్రభుత్వం ఒక డెఫినెట్ గా ఒక 3 మెన్ కమిటీ లాంటిది వేసి త్వరగా అయ్యేలా చేస్తే వాళ్ళకి, ఇప్పుడు తాండాస్లో ఉండే వాళ్ళకి 5 లక్షలు అంటే ఎంత పెద్ద విషయం అండి, చాలా పెద్ద విషయం. వాళ్ళు రేపు మనకి 5 లక్షలు 10 లక్షలు అంటే అలాంటిది గిరిజనులకి చాలా పెద్ద విషయం అండి. ఇలాంటిది మళ్ళా మనం చూడకూడదు అంటే కనుక దీని మీద త్వరగా కొంచెం యాక్షన్ అనేది ఇమీడియట్ గా జరిగితే బాగుంటుంది. కరెక్ట్.